హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవిక ఇన్స్టిట్యూట్. ఈరోజు సైకాలజీ చూద్దామండి. ఇది టెట్ టు డిఎస్సి. మన హాస్టల్ వార్డెన్ డివై ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దీనికి అన్నిటికీ యూజ్ అవుతుందండి. నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ప్రసిద్ధి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ జీన్ పియాజే, ఆప్షన్ బి లారెన్స్ కోల్బర్గ్, ఆప్షన్ సి లెవ్ వైగాట్స్కీ, ఆప్షన్ డి బిఎఫ్ స్కిన్నర్. నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఆప్షన్ బి. సెకండ్ క్వశ్చన్, కోల్బర్గ్ తన నైతిక వికాస సిద్ధాంతంలో ఎన్ని ముఖ్యమైన స్థాయిలను పేర్కొన్నారు? ఆప్షన్ ఏ 4 స్థాయిలు, ఆప్షన్ బి 2 స్థాయిలు, ఆప్షన్ సి 3 స్థాయిలు, ఆప్షన్ డి 6 స్థాయిలు. 2 స్థాయిలు. థర్డ్ క్వశ్చన్, కోల్బర్గ్ సిద్ధాంత ప్రకారం శిక్షణ తప్పించుకోవడానికి మరియు బహుమతులు పొందడానికి నియమాలను పాటించే స్థాయి ఏది? ఆప్షన్ ఏ పూర్వ సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ బి సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ సి ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ డి అమూర్త స్థాయి. శిక్షను తప్పించుకోవడానికి మరియు బహుమతులు పొందటానికి పాటించే స్థాయి. సారీ అండి, ఇది 3 స్థాయిలు. పూర్వ సాంప్రదాయ స్థాయి ఏంటంటే శిక్షణ తప్పించుకోవటానికి మరియు బహుమతులను పొందటానికి. ఫోర్త్ క్వశ్చన్, సమాజ నియమాలు చట్టాలు మరియు ఇతరుల ఆమోదం కోసం ఒక వ్యక్తి నైతిక నిర్ణయాలు తీసుకునే స్థాయి ఏది? సమాజ నియమాలు చట్టాలు ఇతరుల ఆమోదం కోసం ఒక వ్యక్తి నైతిక నిర్ణయాలు తీసుకునే స్థాయి ఏది? ఆప్షన్ ఏ పూర్వ సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ బి సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ సి ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ డి వివేక స్థాయి. ఆప్షన్ బి సాంప్రదాయ స్థాయి. కోల్బర్గ్ నైతిక వికాస పరిశోధనలో ఉపయోగించిన అత్యంత ప్రసిద్ధి ఊహాజనిత కథ ఏది? ఆప్షన్ ఏ హార్వర్డ్ కథ, ఆప్షన్ బి పియాజే కథ, ఆప్షన్ సి హైంజ్ కథ, ఆప్షన్ డి సోక్రటీస్ కథ. హైంజ్ కథ. సిక్స్త్, ఒక వ్యక్తి సమాజ చట్టాల కంటే మానవ హక్కులు, అంతరాత్మ మరియు సార్వత్రిక నైతిక సూత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అత్యున్నత స్థాయి ఏది? ఆప్షన్ ఏ పూర్వ సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ బి సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ సి ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ డి ప్రాథమిక స్థాయి. ఉత్తర సాంప్రదాయ స్థాయి. సిక్స్త్. సెవెంత్ క్వశ్చన్, మాంటిసోరీ విద్యా విధానంను ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ ప్రోబెల్, ఆప్షన్ బి డాక్టర్ మేరియా మాంటిసోరీ, ఆప్షన్ సి జాన్ డూయి, ఆప్షన్ డి కిల్ పాట్రిక్. మాంటిసోరీ విద్యా విధానమును ప్రతిపాదించింది ఎవరంటే డాక్టర్ మేరియా మాంటిసోరీ. ఎయిత్ క్వశ్చన్, స్మృతి విస్మృతులపై ప్రయోగాలు చేసి సూత్రాలు రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ ఎబ్బింగ్ హౌస్, ఆప్షన్ బి విలియం జేమ్స్, ఆప్షన్ సి వాట్సన్, ఆప్షన్ డి స్కిన్నర్. స్మృతి విస్తృతులపై ప్రయోగాలు చేసిన వారు ఎబ్బింగ్ హౌస్. నైన్త్ క్వశ్చన్, ఉద్వేగ సిద్ధాంతాలలో త్రిమితీయ సిద్ధాంతంను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ బి విల్ హెల్మ్ వూంట్, ఆప్షన్ సి ఆల్పోర్ట్, ఆప్షన్ డి మాస్లో. ఉద్వేగ సిద్ధాంతాల్లో త్రిమితీయ సిద్ధాంతంను ప్రతిపాదించింది విల్ హెల్మ్ వూంట్, ఆప్షన్ బి. 10th క్వశ్చన్, ఉద్వేగాలలో పరదీయ సిద్ధాంతము ఎవరికి సంబంధించింది? ఉద్వేగాలలో పరదీయ సిద్ధాంతము. ఆప్షన్ ఏ జేమ్స్ లాంగే, ఆప్షన్ బి కానన్ బార్డ్, ఆప్షన్ సి షక్టర్ సింగర్, ఆప్షన్ డి మెక్డూగల్. ఉద్వేగాలలో పరదీయ సిద్ధాంతము ఎవరికి సంబంధించిందంటే జేమ్స్ లాంగ్. 11th క్వశ్చన్, ఉద్వేగాలలో అత్యవసర సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ డబ్ల్యూబి కెనన్ మరియు పిడబ్ల్యూ బార్డ్, ఆప్షన్ బి ఎబ్బింగ్ హౌస్ మరియు వూంట్, ఆప్షన్ సి థార్న్ డైక్ మరియు వాట్సన్, ఆప్షన్ డి కోహ్లర్ మరియు కోఫ్కా. ఆప్షన్ ఏ డబ్ల్యూబి కెనన్ మరియు పిడబ్ల్యూ బార్డ్.
12th క్వశ్చన్ ఉద్వేగాలలో సంజ్ఞానాత్మక సిద్ధాంతంను ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఎవరు? ఆప్షన్ ఏ బండూరా మరియు వాల్టర్స్, ఆప్షన్ బి షాక్టర్ మరియు సింగర్, ఆప్షన్ సి పియాజే మరియు వైగాట్స్కీ, ఆప్షన్ డి పావ్లో మరియు స్కిన్నర్. సంజ్ఞానాత్మక సిద్ధాంతము కాగ్నిటివ్ థియరీ. ఆప్షన్ బి శాక్టర్ మరియు సింగర్. 13th క్వశ్చన్ వ్యవస్థ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ న్యూకోమ్స్, ఆప్షన్ బి బొగర్టస్, ఆప్షన్ సి చార్లెస్ జూడ్, ఆప్షన్ డి డబ్ల్యూసి బాగ్లే. వ్యవస్థ సిద్ధాంతం. ఆప్షన్ ఏ కోమ్స్. 14th క్వశ్చన్ సాంఘిక అంతరం భావనను ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ ఏ మాంటిసోరీ, ఆప్షన్ బి బొగర్డస్, ఆప్షన్ సి థార్న్ డైక్, ఆప్షన్ డి జేమ్స్ లాంగే. సాంఘిక అంతరం సోషల్ డిస్టెన్స్ అనే భావనను ప్రతిపాదించింది బొగర్డస్. 15th క్వశ్చన్ అభ్యాసన బదలాయింపులో సమరూప మూలకాల సిద్ధాంతమును ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ ఏ చార్లెస్ జుడ్, ఆప్షన్ బి థార్న్ డైక్, ఆప్షన్ సి వర్దిమర్, ఆప్షన్ డి బాగ్లే. అభ్యాసన బదలాయింపులో సమరూప మూలకాల సిద్ధాంతమును ప్రతిపాదించింది థార్న్ డైక్. 16th అభ్యాసన బదలాయింపులో సామాన్యీకరణ సిద్ధాంతము ఎవరికి సంబంధించింది? ఆప్షన్ ఏ కెనన్ బార్డ్, ఆప్షన్ బి న్యూకోమ్స్, ఆప్షన్ సి మేరియా మాంటిసోరీ, ఆప్షన్ డి చార్లెస్ జూడ్. ఆప్షన్ డి చార్లెస్ జూడ్. 17th క్వశ్చన్ నిబంధన 4 సూత్రాలు ఏవి? నిబంధన సూత్రాలు. ఆప్షన్ ఏ విరమణ అయత్న సిద్ధ స్వాస్థం, సామాన్యీకరణం బహుమతులు, ఆప్షన్ బి విరమణ అయత్న సిద్ధ స్వాస్థం సామాన్యీకరణం ఆకారం, ఆప్షన్ సి విరమణ అయత్న సిద్ధ స్వాస్థం సామాన్యకరణం విశక్షణం, ఆప్షన్ డి ఆకారం ప్రభావం సామాన్యీకరణం బహుమతులు. నిబంధన 4 సూత్రాలు. ఆప్షన్ సి విరమణ అయత్న సిద్ధ స్వాస్థం సామాన్యీకరణం విశక్షణ. థార్న్ డైక్ నొక్కి చెప్పిన సూత్రం. ఆప్షన్ ఏ అభ్యాసన సూత్రం, ఆప్షన్ బి సంసిద్ధిత సూత్రం, ఆప్షన్ సి పౌనపున్య సూత్రం, ఆప్షన్ డి ఫలిత సూత్రం. ఆప్షన్ డి ఫలిత సూత్రాన్ని స్ట్రెస్ చేసి చెప్పాడంట. 19th క్వశ్చన్ గత అభ్యాసనం ప్రస్తుత అభ్యాసనాన్ని ప్రభావితం చేస్తే అది ఏమవుతుంది? ఆప్షన్ ఏ తిరోగమన అవరోధం, ఆప్షన్ బి అడ్డుపడటం, ఆప్షన్ సి ప్రతికూల బదిలీ, ఆప్షన్ డి పురోగమన అవరోధం. గత అభ్యాసనం ప్రస్తుత అభ్యాసనాన్ని ప్రభావితం చేస్తుంది, ప్రతికూల బదిలీ అవుతుంది. 20 ఒప్పు మైనస్ తప్పు బై మొత్తం ఇంటూ 100 అనేది దేనికి సూత్రం? ఆప్షన్ ఏ గుర్తింపు గణన, ఆప్షన్ బి పునరభ్యాసన గణన, ఆప్షన్ సి జ్ఞప్తిపై గణన, ఆప్షన్ డి తదాత్య గణన. ఆప్షన్ ఏ గుర్తింపు గణన. 21 ప్రజ్ఞామాపకానికి ఉపయోగించే పరీక్ష. ఆప్షన్ ఏ వెస్టర్ గణన, ఆప్షన్ బి బాటియా నిష్పాదన పరీక్షలు, ఆప్షన్ సి రేవిన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రసన్, ఆప్షన్ డి పైవన్నీ. ప్రజ్ఞామాపనానికి ఉపయోగించే పరీక్షలన్నీ పైవన్నీవి. 22 ఏదైనా ఒక విషయం ఒక నెలలోపు మర్చిపోతాం అని చెప్పిన శాస్త్రవేత్త, పునరావృతం చేయకపోతే 70% మర్చిపోతామని చెప్పిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ సి ఫ్రాయిడ్. 23 ఈ పద్ధతిలో పరిశీలించేవారు ఒక్కరే. ఆప్షన్ ఏ ప్రయోగ, ఆప్షన్ బి పరిశీలన,
ఆప్షన్ సి అంత పరిశీలన పరిరక్షణ, ఆప్షన్ డి సాంఘిక సమితి. ఆప్షన్ సి మనమే పరీక్షించుకునేటప్పుడు రెండు మనమే అవుతాం కదా. 24 కౌమార దశ ముఖ్యమైన దశగా పరిగణిస్తారు, కారణం. ఆప్షన్ ఏ భౌతిక వికాసం వేగంగా జరుగుతుంది, ఆప్షన్ బి ప్రజ్ఞా వికాసం వేగంగా జరుగుతుంది, ఆప్షన్ సి భౌతిక ప్రజ్ఞా వికాసం రెండు వేగంగా జరుగుతున్నాయి, ఆప్షన్ డి పైవేవి కావు. పైవేవి కావు. 25 మానవులలో క్రోమోజోముల సంఖ్య. ఆప్షన్ ఏ 48, ఆప్షన్ బి 46, ఆప్షన్ సి 49, ఆప్షన్ డి 47. ఆప్షన్ బి క్రోమోజోముల జతల సంఖ్య అంటే 23. 26th క్వశ్చన్. ప్రజ్ఞాలబ్ధిని ప్రవేశపెట్టినది ఎవరు? ఆప్షన్ ఏ గిల్ఫర్డ్, ఆప్షన్ బి టర్మన్, ఆప్షన్ సి బిన్, ఆప్షన్ డి సైమన్. ఆప్షన్ బి టర్మన్. 27 టాట్ ను రూపొందించిన శాస్త్రవేత్త. ఆప్షన్ ఏ వెప్లర్, ఆప్షన్ బి థార్న్ డైక్, ఆప్షన్ సి సైమన్, ఆప్షన్ డి ముర్రే. ఆప్షన్ డి. ఇది ఫుల్ ఫామ్ చెప్పండి, కామెంట్ బాక్స్లో రాయండి. 28 పాఠశాలలో నిర్వహించు క్రింది వానిలో ఏది పిల్లల సమగ్ర అభివృద్ధిని తెలియజేస్తుంది? ఆప్షన్ ఏ వ్యక్తి అధ్యయనం, ఆప్షన్ బి ప్రగతి పత్రం, ఆప్షన్ సి క్యుములేటివ్ రికార్డ్, ఆప్షన్ డి ఇన్వెంటరీ. పాఠశాల నిర్వహించు ఏది పిల్లల సమగ్ర అభివృద్ధిని తెలియజేస్తుందంటే క్యుములేటివ్ రికార్డ్. 29 కాలక్రమ పట్టికలో క్లిష్టమైన సబ్జెక్టును ఏ పీరియడ్ లో ప్రవేశపెట్టాలి? ఆప్షన్ ఏ ఫస్ట్, ఆప్షన్ బి సెకండ్, ఆప్షన్ సి థర్డ్, ఆప్షన్ డి ఫోర్త్. సెకండ్ పీరియడ్ లో. 30 ఆర్టీఏ ప్రకారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200 కంటే ఎక్కువగా ఉండొచ్చు. ప్రధానోపాధ్యాయుడు కాకుండా ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల నిష్పత్తి దీనికి మించకుండా ఉండాలి. ఆప్షన్ ఏ 1:35, ఆప్షన్ బి 1:30, ఆప్షన్ సి 1:20, ఆప్షన్ డి 1:40. ఆప్షన్ డి 1:40. 31 నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో మూల్యాంకనం నిరంతరం జరపాలి అనుటలో అర్థం. ఆప్షన్ ఏ బోధనాభ్యాసన ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే, ఆప్షన్ బి బోధనాభ్యాసన ప్రక్రియ ప్రారంభంలో మాత్రమే, ఆప్షన్ సి బోధనాభ్యాసన ప్రక్రియకు ముందు నిర్వహణ సమయంలో తర్వాత, ఆప్షన్ డి బోధనాభ్యాసన ప్రక్రియలో భాగంగా మాత్రమే. ఆప్షన్ సి బోధన అభ్యాసన ప్రక్రియకు ముందు నిర్వహణ సమయంలో తర్వాత. 32 ఉపాధ్యాయుడు తన పాఠశాలలోని సహా ఉపాధ్యాయులతో సరియైన సంబంధాలను నెలకొల్పోలేక ఒత్తిడికి గురై ఆ ప్రభావంను తరగతిలో విద్యార్థులపై చూపించడం ద్వారా ఉపశమనం పొందుట. ఆప్షన్ ఏ దమనము, ఆప్షన్ బి ప్రతిగమనము, ఆప్షన్ సి ప్రక్షేపణము, ఆప్షన్ డి విస్థాపనము.
ఆప్షన్ సి ప్రక్షేపణము. 33 వ్యక్తిలో దీని వలన ఏర్పడే ప్రవర్తన మార్పులను అభ్యాసనంగా పరిగణించము. ఆప్షన్ ఏ అనుకరణ, ఆప్షన్ బి శిక్షణ, ఆప్షన్ సి అనుభవం, ఆప్షన్ డి పరిపక్వత. పరిపక్వత పెరుగుదల. 34th క్వశ్చన్. వ్యక్తి పెరుగుదల వికాసాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ వికాసం పెరుగుదలలో వైయక్తిక భేదాలుండవు. ఆప్షన్ బి వికాసం పరిమాణాత్మకంగా, పెరుగుదల గుణాత్మకంగా. ఆప్షన్ సి పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది. ఆప్షన్ డి వికాసం పెరుగుదలలో వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయి. ఆప్షన్ ఏ వికాసం పెరుగుదలలో వైయక్తిక భేదాలు ఉండవు. 35 క్రింద అధ్యయన పద్ధతులలో వ్యక్తినిష్టత అధికం గల పద్ధతి. ఆప్షన్ ఏ ప్రయోగ పద్ధతి, ఆప్షన్ బి అంతఃపరిరక్షణ పద్ధతి, ఆప్షన్ సి పరిశీలన పద్ధతి, ఆప్షన్ డి వ్యక్తి అధ్యయన పద్ధతి. వ్యక్తి నిష్ఠత అధికంగా గల పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి. 36 ప్రజ్ఞా పరీక్షల్లో ఎవరు ఎక్కువ స్కోర్ సాధిస్తారు? ఆప్షన్ ఏ సమైక్య ఆలోచన పరులు, ఆప్షన్ బి విభిన్న ఆలోచన పరులు, ఆప్షన్ సి ఆగమన ఆలోచన పరులు, ఆప్షన్ డి నిగమన ఆలోచన పరులు. ప్రజ్ఞా పరీక్షలలో ఎవరు ఎక్కువ స్కోరు సాధిస్తారంటే సమైక్య ఆలోచన పరులు. 37 విద్యా తత్వశాస్త్రం యొక్క గతిశీల పార్శ్వం. ఇది తత్వశాస్త్ర వికాసానికి సంబంధించిన క్రియాశీల అంశం. జీవితం యొక్క ఆదర్శాలను వాస్తవీకరించటానికి ఆచరణీయ సాధనం అని పేర్కొన్న వారు ఎవరు? ఆప్షన్ ఏ జాన్ డూయి, ఆప్షన్ బి జేఎస్ మిల్, ఆప్షన్ సి జాన్ ఆడమ్స్, ఆప్షన్ డి జాన్ లాక్. తత్వశాస్త్రం ఆలోచన అయితే దాన్ని సాధించడానికి విద్య కావాలి ఆచరణగా అని చెప్పింది ఎవరు? జాన్ ఆడమ్స్. 38 35 ప్రాథమిక మూర్తిమత్వ ప్రవర్తన లక్షణాల నుండి 16 మూల లక్షణాలుగా విశ్లేషించినది ఎవరు? ఆప్షన్ ఏ ఆల్బర్ట్, ఆప్షన్ బి కెటల్, ఆప్షన్ సి షెల్టన్, ఆప్షన్ డి వాట్సన్. కెటల్. 39 వ్యక్తి జీవితంలో అనేక సంఘటన పరిశీలించి ఇందులో నమోదు చేయటం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేయటం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఎన్ టోటల్ రికార్డ్, ఆప్షన్ బి సాంఘిక సమితి, ఆప్షన్ సి చెక్ లిస్ట్, ఆప్షన్ డి సన్నివేశ పరీక్ష రికార్డు. ఆప్షన్ ఏ ఎన్ టోటల్ రికార్డ్. 40 పద సంసర్గ పరీక్షను తయారు చేసిన వారు? ఆప్షన్ ఏ లియో పోల్టల్ బెలాగ్, ఆప్షన్ బి ముర్రే మోర్గాన్, ఆప్షన్ సి హెర్మాన్ రోషాక్, ఆప్షన్ డి కెంట్ రోసానోఫ్. పద సంసర్గ పరీక్షను తయారు చేసిన వారు కెంట్ రోస్నోఫ్. 41 మిన్నెసోటా మల్టీఫెసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ లో గల అంశాల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 505, ఆప్షన్ బి 450, ఆప్షన్ సి 550, ఆప్షన్ డి 405. మిన్నెసోటా మల్టీఫెసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. ఆప్షన్ సి 550.
42 కోటి సహసంబంధ గుణకాన్ని గ్రీకు అక్షరమైన రోతో సూచించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ పియర్సన్, ఆప్షన్ బి స్పియర్మెన్, ఆప్షన్ సి ఫిషర్, ఆప్షన్ డి లైబ్నిజ్. ఆప్షన్ బి స్పియర్మన్. 43 ఇక్కడ విద్యా తత్వాలు, ఇక్కడ విలువలు ఇచ్చారు. జైనిజం, ఆప్షన్ బి సాంఖ్య, ఆప్షన్ సి బుద్ధిజం, ఆప్షన్ డి వేదాంతం. విలువలు ఆప్షన్ అంటే 1 ఆధ్యాత్మిక విలువలు, ఆప్షన్ 2 మతపరమైన విలువలు, ఆప్షన్ 3 విషయాత్మక మరియు ఆధ్యాత్మిక విలువలు, ఆప్షన్ డి నైతిక విలువలు. ఇక్కడ 1 ఏమిస్తుందంటే A3 జైనిజం విషయాత్మక మరియు ఆధ్యాత్మిక విలువల, బి సాంఖ్య నైతిక విలువల, సి బుద్ధిజం ఆధ్యాత్మిక విలువల, డి వేదాంతం మతపరమైన విలువల. సెకండ్ A1 B2 C4 D3. థర్డ్ ఆప్షన్ A4 B1 C3 D2. ఫోర్త్ A2 B3 C4 D1. జైనిజం నైతిక విలువలను బోధిస్తుంది. బి సాంఖ్య ఆధ్యాత్మిక విలువలను బోధిస్తుందంట. సి బుద్ధిజం వేదాంతం మతపరమైన. 44 క్రింది వాటిలో ఏమి సత్యం కాదు? ఆప్షన్ ఏ ఇస్లాం విద్య సంకుచితమైనది, ఆప్షన్ బి జైనిజం నిస్వార్థతకు ఆర్ పరహిత తత్వానికి నిలబడుతుంది, ఆప్షన్ సి భారతీయ పాఠశాలలో క్రమశిక్షణ కఠినం, ఆప్షన్ డి వేదాంత బోధనా పద్ధతి విద్యార్థుల వైయక్తిక భేదాలను అనుసరించి ఉండేది. సరైన దాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ మరియు సి మాత్రమే, ఆప్షన్ 2 బి అండ్ డి మాత్రమే, ఆప్షన్ 3 బి అండ్ సి మాత్రమే, ఆప్షన్ 4 సి అండ్ డి. ఇందులో ఏది సత్యం కాదు? ఆప్షన్ 3. ఇది ఆప్షన్ ఏ అండి. ఏ ఇది సత్యం కాదు, బి ఇది సి సత్యం కాదు. ఆప్షన్ ఏ మరియు సి. 45 ఒక విద్యార్థి ఆటలు బాగా ఆడతాడు మరియు విద్యలో కూడా మొదటి స్థానం కైవసం చేసుకుంటాడు కనుక అతనిలో ఏ బదలాయింపు చూడగలము? ఆప్షన్ ఏ అనుకూల బదలాయింపు, ఆప్షన్ బి ద్విపార్శ్వ బదలాయింపు, ఆప్షన్ సి శూన్య బదలాయింపు, ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ సి ఇక్కడ ఆటలు ఆడతాడు, ఇక్కడ చదువు విద్యలో మొదటి స్థానం కాబట్టి శూన్య బదలాయింపు. 46 ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఆ విషయాన్ని ఇతర అంశాలతో సంధానం చేస్తూ నేర్చుకొని జ్ఞప్తిలో ఉంచుకోవటాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ సంసర్గ స్మృతి, ఆప్షన్ బి దీర్ఘకాలిక స్మృతి, ఆప్షన్ సి స్వల్పకాలిక స్మృతి, ఆప్షన్ డి క్రియాత్మక స్మృతి.
ఆప్షన్ ఏ సంసర్గ స్మృతి. 47 ఎన్కోడింగ్ ధారణ జ్ఞప్తికి తెచ్చుకోవటం అనే మూడు ప్రక్రియలు గల అంశం. ఆప్షన్ ఏ బదలాయింపు, ఆప్షన్ బి అభ్యాసనం, ఆప్షన్ సి స్మృతి, ఆప్షన్ డి విస్మృతి. ఎన్కోడింగ్ ధారణ జ్ఞప్తికి తెచ్చుకోవటం ఈ మూడు ప్రక్రియలు గల అంశం ఏంటంటే స్మృతి. ఆప్షన్ సి. 48 ఒక విద్యార్థి ఒక అంధుణ్ణి రోడ్డు దాటించటం చూసిన ఉపాధ్యాయుడు తరగతిలో ఈ బాలుని మెచ్చుకున్నాడు. మెప్పుతో ప్రేరేపితుడైన ఆ విద్యార్థి అలాంటి పనులు చేయటం అలవాటు చేసుకున్నాడు. విద్యార్థి పెంచుకున్న ఈ అలవాటును ఈ అభ్యాసన సిద్ధాంతం ఆధారంగా వివరించవచ్చు. ఆప్షన్ ఏ కార్యసాధక నిబంధనం, ఆప్షన్ బి యత్నదోష అభ్యాసన నిబంధనం సిద్ధాంతం, ఆప్షన్ సి అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం, ఆప్షన్ డి శాస్త్రీయ నిబంధనము. ఆప్షన్ ఏ కార్యసాధక నిబంధనము. 49 హెర్బర్ట్ పాఠ్య ప్రణాళికలో మొదటి సోపానం తార్నడైక్ యొక్క ఏ నియమమును తెలుపుతుంది. ఆప్షన్ ఏ సంసిద్ధత నియమము, ఆప్షన్ బి అభ్యాస నియమము, ఆప్షన్ సి ఫలిత నియమము, ఆప్షన్ డి సారూప్యత నియమము. ఫార్టీ నైన్ ఆప్షన్ ఏ. 50 సాధనమున పనులు సమకూరు ధరలోన అభ్యాసనం కూసు విద్య అనే వాక్యములలో ఇమిడి ఉన్న తార్నుడైక్ నియమము. ఆప్షన్ ఏ సంసిద్ధత నియమము, ఆప్షన్ బి అభ్యాస నియమము, ఆప్షన్ సి ఫలిత నియమము, ఆప్షన్ డి సారూప్య నియమము. ఆప్షన్ బి అభ్యాస నియమము. అండ్ ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్లో వచ్చినాయండి. ఓకే, ప్లీజ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ టాపిక్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి. ఆ టాపిక్ నుంచి మనం చేద్దాం. 2-3 టాపిక్స్ కలిపి బిట్ బ్యాంక్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.